దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవకాశం దొరికిందే అదనుగా చేతివాటాన్ని చూపెడుతున్నారు దొంగలు. పనివారిగా చేరి ఇళ్లను గుల్ల చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్లో నేపాల్కు చెందినటువంటి దొంగలు హల్చల్ చేశారు. యజమానులు పార్టీకి వెళ్ళాక ఇంట్లో పనిచేసే వారికి మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ మీరే చూడండి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్లో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన నగరవాసులను ఉలిక్కి పడేలా చేసింది. నేపాలీ ముఠా సభ్యులు పక్కా ప్రణాళికలతో ఓ వ్యాపారి ఇంట్లో చొరబడ్డారు. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్స్ను దోచుకెళ్లారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇంటి సెక్యూరిటీ వాచ్మెన్తో సహా పనివారికి మత్తుమందు ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లాక దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 69లో రవీంద్ర కుమార్ శర్మ కుటుంబం నివాసం ఉంటుంది. అతడు ఓ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గత నెల 18న నేపాల్కు చెందిన భూపేందర్ షాహీ అనే యువకుడు రవీంద్ర కుమార్ ఇంట్లో అసిస్టెంట్ కుక్గా చేరారు. ఇంట్లో పనిచేస్తూనే ఆభరణాలు, విలువైన వస్తువులు ఎక్కడ పెడుతున్నాడో గమనించారు. ఇంటి యజమానులు లేని సమయాన్ని అదునుగా భావించి మరో 3 నేపాలీలతో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. రవీంద్ర కుమార్ శర్మ తన భార్య, అలాగే కోడలు, మనవరాలితో కలిసి బంజారాహిల్స్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. కొడుకు టెన్నిస్ ఆడేందుకు బయటకు వెళ్లారు. ఇదే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు భూపేందర్. తన పుట్టినరోజని చెప్పి స్వీట్లలో మత్తుమంది కలిపి వాచ్మెన్ నాగేశ్వరరావు, అతని భార్య నీరజ, వంట మనిషి రాకేష్లకు తినిపించారు. వారు మత్తులోకి జారుకోగానే అతని స్నేహితుల సహాయంతో 2వ అంతస్తులోని బెడ్రూమ్ కప్బోర్డ్ను పగలగొట్టారు. లాకర్లోని బంగారు ఆభరణాలను, అలాగే వజ్రాలను బ్యాగ్లో పెట్టుకుని పారిపోయారు. 2 గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన రవీంద్ర శర్మ కోడలు లోపలికి వెళ్లి చూడగా భూపేందర్తో పాటు మరో వ్యక్తి బ్యాగ్తో పరిగెత్తడం కనిపించింది. ఇంట్లో పనివారు అపస్మారక స్థితిలో తాళ్లతో బంధించబడి ఉన్నారు. కప్ బోర్డు పగలగొట్టబడి ఆభరణాలు బాక్స్ మాయమైంది. దీంతో రవీంద్ర శర్మ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలు దోచుకెళ్లినట్టు పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 20 లక్షలకు మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై తక్షణమే స్పందించారు. అదనపు కమిషనర్ శ్వేత నేతృత్వంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నందగిరి హిల్స్ నుండి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. దీంతో 4 నేపాలీలు ఈ చోరీలో పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ సభ్యులు కూడా రంగంలోకి దిగారు. మొత్తం 10 బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. దొంగలు నగరం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులను ఇంట్లో చేర్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏజెంట్ల సహాయంతో ఎవరైనా జాయిన్ అయితే వారి పూర్తి వివరాలను తీసుకోవాలన్నారు. పాస్పోర్ట్, ఆధార్ కార్డు లాంటివి తీసుకోవాలన్నారు పోలీసులు. నిందితులు నేపాల్కు పారిపోయే అవకాశం ఉండడంతో కొన్ని బృందాలు అక్కడికి కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిన పాత నేరస్తుల జాబితాను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. నగరంలో నేపాలీ గ్యాంగ్ల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పని మనుషులు, వాచ్మెన్లను నియమించే సమయంలో వారి ఆధార్ కార్డులు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.